హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాళ నేను మీకు చాలా తక్కువ టైంలో చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి పెసరపప్పు తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పోసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు. సో ఈ పోపు దినుసులు వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకున్నానండి. అలాగే కొంచెం ఒక రెమ్మ కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దాన్ని కూడా వేసేసుకున్నాను. పోపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వీలైనంత సన్నగా తరిగి ఆ ఉల్లిపాయ పీసెస్ని కూడా వేసి ఆనియన్స్ లైట్గా మనకి మగ్గేంత వరకు మనం దీన్ని సిమ్ ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ ప్రిపరేషన్కి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక టీ గ్లాస్ సైజ్ పెసరపప్పుని, అంటే నేను 2 కట్టల తోటకూరకు చెప్తున్నానండి. ఒక టీ గ్లాస్ సైజ్ పెసరపప్పుకి మనం కొంచెం వాటర్ పోసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకుని గంట సేపు నానబెట్టుకోవాలి. మీకు టైం లేదు అని అనుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అరగంట అయినా నానబెట్టుకోవాలి. సో తర్వాత మనకు ఆనియన్స్ మగ్గుతున్నప్పుడే నేను కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆకుకూరల్లో వెల్లుల్లి రెబ్బలు అనేది స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం పెసరపప్పు నుంచి ఆ ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసి నానిన పెసరపప్పుని ఇందులోకి వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆకుకూరల రెసిపీల్లో ఎప్పుడైనా కూడా సాల్ట్ అనేది చాలా తక్కువ అవసరం పడుతుందండి. సో చూసుకుని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మనకి పప్పు ఆల్రెడీ మనకి నానింది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో కొంచెం మనకి ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం పప్పుని కుక్ చేసుకోవాలి. మీన్వైల్ మనం తీసుకున్నటువంటి తోటకూరని బాగా సన్నగా కాడలతో సహా దాన్ని కట్ చేసుకుని పప్పు ఉడికిన తర్వాత మనం ఈ తోటకూరని కూడా వేసి మనకి ఆకు మగ్గేంత వరకు మనం దాన్ని సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఇట్ టేక్స్ అరౌండ్ 5 to 6 minutes టైం అండి. సో ఆకు కూడా మగ్గిపోయింది అని అనుకున్న తర్వాత లాస్ట్లో దించేసే ముందు టేస్ట్కి సరిపడా కారం అనేది వేసేసి ఒక 2 minutes పాటు మగ్గిచ్చేసి ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. ఈ రెసిపీ మనకి రైస్, రోటీ, చపాతీ దేనిలోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. తోటకూర అనేది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండి. ఎప్పుడు పప్పు, తోటకూర, కందిపప్పు కాంబినేషన్తో ప్రిపేర్ చేయకుండా అప్పుడప్పుడు ఇలా పెసరపప్పుతో ఫ్రై చేసుకుని తింటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. సో ఐ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్